నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి. నారా లోకేష్ యాత్రకు సంఘీభావంగా కనకాల రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్. వెలువెత్తిన ప్రజానికం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో వివిధ విభాగాలకు సంబంధించి నూతనంగా నిర్మించిన పలు భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద కాలేజ్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హైగ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ సైన్స్ ప్రాజెక్టును పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ ను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు పరిశీలించారు. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ ఫేమ్ లో సంతకం చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్భంగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి శ్రీదేవి తోపుడు బండ్లు పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు మరియు ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు కనకాల రాజు ఆధ్వర్యంలో సుమారు 300 బైక్లతో 500 మంది ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కనకాల రాజా మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నగర పర్యటనలో భాగంగా చెరుకూరి గార్డెన్స్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు పండ్ల వర్తకులు, తోపుడు బండ్ల వర్తకులు, చాట్ మిక్చర్ బండ్లు వర్తకులు, ఫ్యాన్సీ బండ్ల వర్తకులు అధిక సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారన్నారు. అందరికీ నమస్తే అండి. మన ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారు మన రాజమండ్రి ఇచ్చేస్తుండగా మేము స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం అండి. అలాగే మన టౌన్ మన రాజమండ్రి టౌన్ మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీను గారు ఆధ్వర్యంలో మా తోపుడు బళ్ళు సంఘాలన్నీ కూడా మేము సిరి వ్యాపారస్తులు అందరం కూడా వాసు గారు ఆధ్వర్యంలో మేము అందరం ఉన్నామండి. ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈ మీటింగ్కి మేము అందరం కూడా హాజరు అవుతున్నామండి. మేము అంతా కూడా అందరం హాజరవుతున్నాము. మేము సంఘాలు ఈ సిరి వ్యాపారస్తులు అందరం అండి. ఇలా శ్రీదేవి తోపుడు వల్ల పల్లవర్తక సంఘం, అలాగే మన ఇలా ఒకసారి మహాత్మా గాంధీ సైకిల్ యూనియన్ పల్లవర్తక సంఘం, అలాగే మెయిన్ రోడ్డు మన ఫ్యాన్సీ సంఘం, అరపరాజు సంఘం, అలాగే పూలి యూనియన్, అలాగే గౌతమి కార్డు మిక్చర్ బల్ యూనియన్, అలాగే కూరగాయల బల్ యూనియన్, ఇలా ఉన్న సంఘాలు ఇతర సంఘాలు అందరం కూడా అందరం కూడా పులి యూనియన్ అందరం కూడా యూనిట్ గా మేమందరం ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మేము నారా లోకేష్ గారు
రావడం వల్ల అక్కడికి అందరం కూడా మేమందరం వెళ్తామండి, ఇచ్చేస్తామండి. అందరికీ స్తోత్రం, సుస్తోత్రం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను తిరస్కరించి న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బీజేపీ పార్టీ ఆఫీసుల ఎదుట మరియు కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ఎదుట సత్యమేవ జయతే నినాదాలతో శుక్రవారం ఉదయం నిరసన కార్యక్రమాలు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద ఆదాయపు పన్ను కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో ఏ విధమైన ఆధారాలు లేవని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నిర్దోషులుగా తేల్చాలన్నారు. నరేంద్ర మోడీ గారు, మీరు ఇటువంటి నరేంద్ర మోడీ గాంధీ గారి పథకాన్ని రద్దు చేసి మరి కొత్త పథకం, కొత్త బిల్లు పార్లమెంట్ లో పాస్ చేయడం అన్నది గాంధీ గారిని మళ్ళీ రెండోసారి హత్య చేయడంగానే మేము భావిస్తున్నాం. అనే నినాదం సత్యమే, సత్యమే, సత్యమే. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. ఆ పత్రిక ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో అలాగే కాంగ్రెస్ పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పటి నుంచో రన్ అవుతుంటే ఈ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు పాపులారిటీ రావడం చూసి వారవలేక ఎట్టి పరిస్థితులతో మన నరేంద్ర మోడీ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ నేషనల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే కడిగిన ముచ్చోనాగా కోర్టు కేసు నుంచి బయటకు వచ్చారండి. అదొక కాంగ్రెస్ వాడికి ఒక బిగ్ విజయం అండి. ఈ సందర్భంగా ఒకటే మాట అండి, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిస్తేనే భయపడలేదు కాంగ్రెస్ పార్టీ. అలాంటిది మీ 11 సంవత్సరాలు ఎన్నో చూసాం, ఇంకా ఎన్నో చూస్తాం కూడా. అయినా కానీ ఎదురు తిరిగి పోరాడే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తామండి. రానున్న రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తామండి. మీరు చిన్నపిల్లల శాసనం మానేసి ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. జాగ్రత్త ఇంటికి వెళ్ళి ఆ కర్ర మడత మంచం మీద జాగ్రత్త రెస్ట్ తీసుకుంటే కొంతకాలం బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామండి. జై కాంగ్రెస్. జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి, నగర అధ్యక్షులు బాలేపల్లి గారికి, వైస్ ప్రెసిడెంట్ మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారికి, ఇతర కాంగ్రెస్ కోఆర్డినేటర్లు, పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పతనం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పతనం అవ్వలేదు, కాంగ్రెస్ విజయం సాధించింది. ఈరోజు ఈ విషయంలో హెరాల్డ్ పత్రికా విషయంలో తప్పకుండా విచిత్రంగా మనం ఎంతో వెనక్కి ఇచ్చిపుచ్చి రకరకాలుగా దీని మీద అవాకులు చవాకులు పేలారు. ఎట్టగలగా మనమే విజయం సాధించాం. ఇటువంటి ఎన్ని చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఏది కూడా ఏమి చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా 56 సంవత్సరాలు పాలించింది, ఇంకా పాలిస్తుంది, ఇంకా ముందుకు వస్తుంది. మళ్ళీ త్వరలోనే మన ప్రభుత్వం సెంట్రల్లో వచ్చి రాజకీయంగా ఎంతో ఎదుగుదలతో ప్రజలందరినీ కూడా రక్షించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి వెన్నిండి దమ్ముండి మీరు విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే కోరిక ఈ బీజేపీ వాళ్ళకి. ఇవాళ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా జాతీయ ఉద్యమంలో ఫ్యామిలీలు ఎంతోమంది ఆస్తులు, దానాలు, ప్రాణాలు దారిపోతే ఇవాళ స్వతంత్రం మనకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన రాజ్యాంగం ప్రకారంగా కాకుండా వీళ్ళు సొంతంగా ఒక మతాన్ని పెట్టుకొని, ఓ క్షత్రియాన్ని పెట్టుకొని, ఆ నాళ్ళు పెట్టుకుని, ఏళ్ళు పెట్టుకుని, రావుడని, కృష్ణుడని, అర్జునుడని ఏదో రకంగా చేసి ఆఖరికి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే సూర్యచంద్రుల దగ్గర సోనియా గాంధీను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి డబ్బు కక్కలేదు. వాళ్ళకి భారతీయులందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని, పేదరికం ఉండకూడదని చెప్పి రాజకీయాలు చేసే ఫ్యామిలీ జోలికి వెళ్ళారు వాళ్ళు. రేపు వచ్చే ఎలక్షన్లోని ఈ రావుడి కోసం ఏవైతే చెప్పారో అక్కడే అలయన్స్ ఎంపీలు ఎగ్గారు. అక్కడ అయోధ్యలో
శాంపుల్. రేపు ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటాడు. సెలవు తీసుకుంటాం. ముఖ్య నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టినటువంటి కేసుల్ని ఓ పత్రిక, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అనవసరమైన కేసు పెట్టి ఇవాళ కోర్టు నుంచి ముట్టుకెళ్తున్నటువంటి ఈ బీజేపీ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున దేశంలో ఒక రాముణ్ణో మరో ఒక దైవాన్ని అడ్డు పెట్టుకొని హిందూ మత తత్వంతో లౌకికవాదాన్ని దెబ్బతీసి దేశాన్ని బీజేపీ మయం చేయాలని చెప్పేసి ఈ రోజున పట్టుదలతో మన కాంగ్రెస్ యొక్క ముఖ్య నాయకులు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి స్వతంత్ర ఉద్యమానికి అలాంటి నాయకుల్ని ఇవాళ ఒక రకమైన వాళ్ళని బ్యాడ్ చేసి తద్వారా లబ్ధి పొంది బీజేపీ మొత్తం ఈ దేశాన్ని వ్యాప్తం చెందాలని చెప్పేసి రాముడిని సీతని అడ్డు పెట్టుకుని చెప్తున్న రాజకీయాలకు ఇవాళ సిగ్గుచేటు. ఇలా సిగ్గుచేటు. ఒక మతాన్ని, ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాల్సినటువంటి ఈ బీజేపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఒక కుట్రపూర్తమైన ఆరోపణలు చేస్తూ అనేక రకాలుగా రాహుల్ గాంధీ యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన తప్పుడు కేసులు బనాయించి నేషనల్ హెరాల్డ్ కేసులో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి వారు కోర్టుకు వెళ్ళడం, మొన్న 17వ తారీఖు కోర్టులో ఈ యొక్క కేసు తప్పుడు కేసు, దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టు కొట్టేయడం. మరి రాహుల్ గాంధీ మీద గతంలో ఒక బీజేపీ ఎంపీ ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి వారిని శిక్షించాలని చెప్పేసి కూడా పోలీస్ కేసు పెట్టడం, దాన్ని నిర్మోహమాటంగా ఎదుర్కొన్నాడు ఏకైక నాయకుడు. ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడని చెప్పేసి నిక్కసిగా పోరాడుతున్న యోధుడు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టుకోమని చెప్పారు. నేను సత్యమే గెలుస్తుంది, నా దగ్గర ఏ తప్పు చేయలేదని చెప్పేసి వారు చెప్పడం, దానికి నిదర్శనంగా ఈరోజు వారు కఠిన ముచ్చలాగా ఆ కేసు నుంచి రిజెక్ట్ కావడం. అదేవిధంగా మరి ఓట్లు దొంగదనంతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం మరి ఓటు చివరి గద్దె చూడే కార్యక్రమంలో మొన్న ఢిల్లీలో 16వ తారీఖున చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితో మరి ఢిల్లీలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన జిల్లా తరఫున చాలా మంది మేమంతా కూడా ఢిల్లీలో వెళ్ళి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఎప్పటికి కూడా సత్యమే జయిస్తుంది, నేను సత్యం తరపున ఉంటాను, మాకు పార్టీలతో పని లేదు, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటా, ప్రజాస్వామ్య విలువలు కాపాడదాకే నేనున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేయం. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టినప్పుడు కేసులు మరి రిజెక్ట్ అవ్వడం మరి ప్రజాస్వామ్యంలో పెద్ద పీట అని చెప్పుకుంటూ మా అఖిల భారత కాంగ్రెస్ ఏఐసిసి వారి సూచన మేరకు ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద మా జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికకు సంబంధించి అందులో ఏవో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి పైన, అలాగే మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పైన మరియు ఆ సంస్థకు చెందిన మరికొంత పైన ఈ బీజేపీ ప్రభుత్వం ప్రేరణతో ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఈ బీజేపీ వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, వారి చేసే తప్పులను ఎవరైతే బయటపెడుతున్నారో వారిని భయపెట్టాలని, వారిని ఇబ్బంది పెట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఈడీని కానీ ప్రేరేపించి వారిపై అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. అందులో భాగంగానే మా సోనియమ్మ మీద కానీ, మా రాహుల్ గాంధీ గారి మీద కానీ ఈడీ ఈ కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లేవు, కేసు ఫైల్ చేయడం కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసుని తీసివేయటం జరిగింది. ఇది పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఎంత చంప పెట్టో తెలుసా, కానీ వారు గ్రహించరు, ఇవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వారి విధానం ఎలాగుంటుందంటే దున్నపోత మీద వర్షం కురిస్తే ఏ రకంగా ఉంటుందో అదే పరిస్థితిలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగిస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే సత్యం జయిస్తుంది. మా నాయకులు క్లీన్ చిట్తో ఇవాళ బయటకు వచ్చారు.
గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దలు డిసిసి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ గారు, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలేపల్లి మురళీధర్ గారు, అతిరథ మహారాజులందరూ కూడా పూర్తి స్థాయిలో మన రాజమండ్రిలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం దగ్గర మేము చేరుకున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ నాయకులు అమానుషంగా, అన్యాయంగా, ఉక్రోషంగా మాకుపడి ఏడుస్తా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. నీకేం సంబంధం? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మీరు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక కేసులు మీకు పెండింగ్ లో ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ అనేక అవకతవకలు ఉన్నాయి, అనేక సమస్యలు మీకు కొట్లుగా ఉంటే ఒక్క కేసులో చార్జ్ షీట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. కానీ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ పడి ఏడుస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఓట్ చోరీకి సంబంధించి అద్భుతమైన ర్యాలీ, బహిరంగ సభ విజయవంతమవుతా ఉంది. ఎందుకు మాకుబడి మీరు ఏడుస్తా ఉన్నారు? నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. రాజమండ్రిలో కూడా అలాంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని కనుమరుగైన పార్టీ, అడ్రస్ లేని పార్టీ అంటా ఉన్నారు. మీరు అలాంటి మాటలు మాట్లాడడం తగ్గించుకోండి. సోమ్ వీర్రాజు గారికి, పురంధేశ్వర్ వారికి, బీజేపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోసారి ఎప్పుడైనా సరే ఖబర్దార్, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిన్న మాట అన్నా సరే మీ ఇళ్ల దగ్గరికి వస్తాం, మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటానికి సిద్ధమైంది. మలిదశ పోరాటంలో మేము ముందున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము గౌరవంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఖచ్చితంగా మేము మీతో సంప్రదింపులకు కూడా మేము ఉన్నాం. పోలీసులు కూడా మాకు సహకరించారు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నిరసనలకి, ఆందోళనకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జేడి రామారావు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు. జాతిపిత మహాత్మా గాంధీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలు మరోసారి చంపేశాయని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమండ్రి రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని, దానిని బీజేపీ ప్రభుత్వం జీరామ్జీ పేరుతో పథకాన్ని పేరు మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ అసెంబ్లీలలో చట్టం చేసిన తర్వాత పేరు మార్చడం తగదని హితవు పలికారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో కనివిని ఎరుగని యాట్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. 2014 నుంచి 2025 వరకు బీజేపీ ప్రభుత్వం ఏదైనా మంచి చట్ట సవరణ తీసుకువచ్చిందా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో చట్టాలు చేస్తాం, అలాగే అసెంబ్లీలో చట్టాలు చేస్తాం. ఒక చట్టం చేసిన తర్వాత దాని పేరు మార్చడం అన్నది అంతకన్నా దౌర్భాగ్యం ఎందుకు చెప్తున్నానంటే, యూపీఏ టైంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కంబైన్డ్ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే దాంట్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పనిచేసే హక్కు, భారతదేశంలో పనిచేసే హక్కు భారతీయులకు ఉంది. దాని ద్వారా అంటే 100 పని దినాలు కల్పించాలి కంపల్సరీగా. సంవత్సరానికి 100 పని దినాలు కల్పిస్తే వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజున యాక్ట్ చేశారు. ఇది మహాత్మా గాంధీ నరేగా అంటారు. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఏదో రామ్జీ అంట, జీరామ్జీ. మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి అంటే మహాత్మా గాంధీని చంపేసింది మీ పార్టీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వేరు అనుకోవట్లేదు. స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని చంపేసిన పార్టీ ఒక మంచి యాక్ట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, దాన్ని పేరు తీసేయడం అంటే మరొకసారి చంపేయడానికి తయారైపోయిందేమో అన్న సందేహం కలుగుతా ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను, 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ యాక్ట్స్, భారతదేశంలో ఇప్పటి వరకు కనీవిని ఎరగని యాక్ట్లని తీసుకున్నారు. ఇప్పుడు మీరు
14 నుంచి ఇవాళ 2025 11 సంవత్సరాలు 6 నెలలు మీరు ఒక మంచి యాక్ట్ ఏమైనా తీసుకొచ్చారు. మీరు చేసిన పని ఏంటంటే స్విచ్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చేసి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్తారు. అయిపోయింది. ఎంతవరకు వేసారు? భారతీయ సడన్ గా నోట్ల రద్దీ అన్నారు. తర్వాత కార్పొరేట్లకి యూపీఏ గవర్నమెంట్ రైతులకి 70,000 వరకు 70,000 రైతుల వరకు 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే 70,000 మంది రైతులకు చేస్తే మీరు 25 లక్షల కోట్లు కార్పొరేట్లకి వాళ్ళు తీసుకున్న సొమ్ముని, బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ముని మీరు రుణమాఫీ చేశారు. అంటే ప్రజలు మీరు ఏంటంటే ఓట్లు చేసి గెలుస్తున్నారు తప్పితే ప్రజల యొక్క అభిమానంతో మీరు ఎప్పుడూ గెలవలేదు. బహుశా 2014-15లో మీరు మామూలుగా గెలుచుంటారు, కానీ తర్వాత నుంచి మటుకు మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా భారతదేశంలో మీరు మిస్యూజ్ ఆఫ్ గవర్నెన్స్, ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, అట్లాగే కోర్టుల్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, అట్లాగే ప్రతి సిస్టమ్ని, సిబిఐని మీరు ఉపయోగించుకుంటున్నారు, ఈడీని ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేస్తున్నారు తప్పితే మీరు ఒక మంచి చట్టాలు ఏం తీసుకొచ్చారో ఒకసారి చెప్పండి. మేము ఏ చట్టాలు తీసుకొచ్చినాయో మేము చెప్తాం. మేము ఈ చట్టాలు తీసుకొచ్చాం అని మేము చెప్తాం. మీరు బీజేపీ వాళ్ళు, మీరు ఎన్డీఏ వాళ్ళు, మీరు ఏం చట్టాలు తీసుకొచ్చారు? మేము పరిపాలన పారదర్శకతగా ఉండాలని చెప్పి సమాచార హక్కు చట్టం తెచ్చాం, ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహిళల్ని గృహహింస నుంచి రక్షించాలి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెచ్చింది. అంటే ప్రతి వర్గం గురించి మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించింది. మహిళలకు రక్షణ గురించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చాం. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా మేమే తెచ్చాం. ఎందుకంటే గృహం ఖచ్చితంగా నిర్బంధంగా చదువు అన్నది నేర్చుకోవాలి. దానివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ లో ఈ రోజున జాయిన్ అయ్యే పరిస్థితి. ఖచ్చితంగా యాక్ట్ అవ్వడం వల్ల 20% ఆఫ్ సీట్స్ పేద పిల్లలకి కార్పొరేట్ సెక్టార్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎల్కేజీ నుంచి కూడా ఇచ్చే పరిస్థితి ఆ చట్టం వల్ల ఉంది. అలాగే 27 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు? రహేజా సంస్థ. అసలు ఆయన చేసే పని ఏంటి? రియల్ ఎస్టేట్ పని. పైగా ఈ 27 ఎకరాలే కాకుండా ఇంకో 93 కోట్లు ఇస్తారట కట్టడానికి. కట్టిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చంట. దీనివల్ల 15,000 మందికి పని దొరుకుతుంది చెప్తున్నారండి. ఇది ఏమన్నా అసలు మీరు రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు? 100 కోట్ల విలువ చేసే భూముల్ని ఫ్రీగా ఇచ్చేసి 99 పైసలు ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కట్టుకోమని కూడా డబ్బులు ఇచ్చి 100 కోట్లు వాళ్ళు అమ్ముకోమంటారు. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రహేజా కాదు కానీ మా రాజమండ్రి ప్రెస్ వాళ్ళందరికీ ఆ 27 ఎకరాలు 99 పైసలు ఇచ్చేయండి, మీరు ఇస్తారన్న 100 ఎకరాలు ఇచ్చేయండి. 15,000 మంది కాదండి, 25,000 మందికి ఉద్యోగాలు కలిగి ఎవరికి చెవిలో పూలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు?
ఎవరికి చెవిలో పూలు పెట్టడానికి ఇటువంటి ఒప్పందాలు? జగన్ని క్విట్ ప్రొక్రో అన్నారు. మరి ఇదేంటిది? మీరు ఇచ్చిన భూములు ఎవరి? మావి అంటే ప్రజలు. అసలు మీరు భూమి పందారం చేయడానికి మీకు ఎవడో హక్కు ఇచ్చాడు? పోనీ దీంట్లో ఈ రైతులకు ఇచ్చిన భూముల్లో ఈవెన్ క్యాబినెట్ ఆమోదం కూడా లేదండి. క్లియర్ గా కోర్టు చెప్తుంది, వై వి ఆర్ గివింగ్ దిస్ ల్యాండ్ రహేజాస్, వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతుంది కోర్టు. హైకోర్టు అడుగుతాం, ఎందుకు ఇచ్చారు మీరు ఇప్పుడు? ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఇంత తక్కువగా ఇచ్చి ఇంత మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వడానికి మీరు అంత ఆసక్తి కనపరుస్తున్నారు అని అడుగుతుంది. అంటే ఇట్ మీన్స్ ది క్విట్ ప్రొక్రో అన్నది మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అడిగింది, ఇలా చేస్తారని చెప్పేసి మీరు ఏమన్నా ప్రకటించారా, మీరు ఏమైనా టెండర్ కాంపేర్ చేశారా అని కూడా అడుగుతుంది. క్విట్ ప్రొక్రో అంటే టెండర్లు ఎందుకు కాల్ చేస్తారండి, నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తారండి? ఎవరికి కావాల్సింది అడిగి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులు అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం ఇదిగా ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆదేశించి ఒక ప్రోగ్రాం ఇచ్చి నేను ప్రతి శుక్రవారం కూడా మండల హెడ్ క్వార్టర్లో కానీ ఏదైనా క్లస్టర్ గ్రామాల్లో కానీ ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ అన్న దాన్ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు తీసుకుని వాటిని వీలైనటువంటి తొందరలో పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ ప్రజా దర్బార్ మొదలుపెట్టిన తర్వాత దీనికి ప్రత్యేకించి కూడా స్వచ్ఛాంధ్ర కార్యకర్తలు అని చెప్పేసి ఒక 6 లీడర్స్ని కూడా ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా వేయడం జరిగింది. దీన్ని అనుబంధంగా చేసుకుని ఇటు ప్రజా దర్బార్ని వాళ్ళ ప్రజా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాసనసభ్యులతో సమన్వయం పంచుకుంటూ ప్రజాప్రతినిధులతోటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నేను ఒక స్పెషల్ ప్రోగ్రాంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో భాగంగా. అందులో భాగంగానే మనం ఇవాళకి 5వ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈ 5వ ప్రజా దర్బార్లో మరి వందలాదిగా ఎక్కువ ఇళ్ల స్థలాలు, తర్వాత పెన్షన్లు, ఓఏపీలు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ ఎక్కువగా రావడం జరిగాయి. కమ్యూనల్ నీడ్స్ దగ్గర గుర్తులోకి రోడ్లు, డ్రైన్స్, ప్రధానంగా డ్రైన్స్ ఎక్కువ కావాలని చెప్పేసి డిమాండ్ కూడా రావడం జరుగుతుంది ప్రజల నుంచి. అలాగే కమ్యూనిటీ హాల్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాకు ఇవ్వడం జరిగింది. వీటిని ఎప్పటికప్పుడు మేము సింక్రనైజ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ విడదీసి ఆ డిపార్ట్మెంట్లకి రిప్రజెంటేషన్స్ పంపించడంతో మా పని అయిపోయిందని అనుకోకుండా ఎవరైతే 6 మెంబర్స్ స్వర్ణాంధ్ర టీం ఉందో ఈ టీము ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.
ఈ ప్రజా దర్బార్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుని చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా అప్పటికప్పుడు పరిష్కరించే కార్యక్రమాలు పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు హౌసింగ్ కానీ ఇటువంటివి ఉన్నాయంటే వాటిని సంబంధిత అధికారులు పంపి ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నింటినీ కూడా ఎక్కువగా ఇళ్ల స్థలాలకు ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 సెంట్లు ఇస్తానంటారు. అంటే మనిషి పడుకుంటే కాళ్ళు బయటకు వచ్చేటటువంటి విధానం కాకుండా ఆ మనిషి జీవించడానికే కాకుండా ఆ మనిషికి జీవనాధారమైనటువంటి ఎక్కువ శాతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి. నారా లోకేష్ యాత్రకు సంఘీభావంగా కనకాల రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్. వెలువెత్తిన ప్రజానికం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.